ఎందుకు గురుగారు నిమ్మకాయలకు అంత ప్రాధాన్యత? అంటే మంచికైనా, చెడుకైనా నిమ్మకాయలనే అంటారు. ఒకవేళ మనం ఒకరి దగ్గరికెళ్ళాం అనుకోండి, నిమ్మకాయని మంత్రిచ్చి ఇస్తాము అని అంటారు. ఏదైనామా ఇక్కడ నిమ్మకాయ అనేది కాస్మోటిక్ ఎనర్జీని ఎంతో కొంత స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. హుహు. హ్మ్. ప్రకృతిలో ఉండే కాస్మోటిక్ ఎనర్జీని తీసుకోగలిగే శక్తి ఉంటుంది. హ్మ్. అంటే మనం ఇచ్చినటువంటి శక్తిని కొంతసేపు నిలబెట్టగలుగుతుంది. హుహు. ఒక గురువు మంత్రాన్ని ఉచ్చరించి దానిపైన ఇలా ఊది హ్మ్. చేతికిస్తాడు. ఆ మంత్రశక్తిని కొంతసేపు అది నిలబెట్టగలుగుతుంది. హుహు. అది మంచి అయినా హ్మ్. చెడైనా. హ్మ్. అందుకనే మంత్రాన్ని ఇస్తారు, ఆ నిమ్మకాయని ఇస్తారు. హ్మ్. నిమ్మకాయ ఏం చేస్తుంది? దిష్టిని అంటే బయట నెగిటివ్ ఎనర్జీని స్వీకరిస్తుంది. హ్మ్. అందుకనే గుమ్మాలకి కడతారు. హ్మ్. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అయినా హ్మ్. నిమ్మకాయ అయినా హ్మ్. ప్రకృతిలో ఉన్నటువంటి దీన్ని కాస్మోటిక్ ఎనర్జీ అంటారు కదా మీరు ఇంగ్లీష్లో. ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని కానీ పాజిటివ్ ఎనర్జీని కానీ స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. ఆ! ఇంటికి ఎందుకు కడతాం గుమ్మడికాయ అంటే మన ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసుకోవడానికి. హ్మ్. ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. హ్మ్. స్వామీజీలు ఎందుకు ఇస్తారంటే వీళ్ళు అమ్మవారి సన్నిధానంలో పెడితే అప్పుడు అది పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది కనుక నీకు ఆ నిమ్మకాయని ఇస్తే నీతో పాటు అది వచ్చి నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ పాజిటివ్ ఎనర్జీ క్లియర్ చేస్తుంది. ఓకే. అందుకని ఇస్తారు. కనుక నిమ్మకాయ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని స్వీకరించగలిగే శక్తి ఉంది కనుక దాన్ని ఇస్తారు నాన్న. అంతే. ఓకే. దానికంటే ఎక్కువసేపు నిలబెట్టుకోగలిగేది రుద్రాక్ష. రుద్రాక్ష. అది పాజిటివ్ ఎనర్జీ అనేది తొందరగా కోల్పోదు, అది తీసుకుంటా ఉంటుంది. నిమ్మకాయ అనేది అది పచ్చిగా ఉన్నంత వరకే ఆ ఎనర్జీని తీసుకోవడం కానీ లేదా వదిలేయడం కానీ చేస్తుంది కనుక దానికి అంతవరకే ఒక రోజు అలా. ఓకే. ఓకే. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఈ ఎనర్జీస్‌ని తీసుకోగలిగే ఇది ఉంది కాబట్టి మన నిమ్మకాయలకు అంత ప్రాధాన్యత అవును ఉంది. మేడం. గురుగారు అలాగే ఇందాక మనం గ్రామ దేవతల గురించి మాట్లాడుకున్నాం కదా! ముత్యాలమ్మ అలా అని చెప్పి. మనకి గ్రామ దేవతలు ఉన్నప్పుడు కొన్ని జాతరలు జరుగుతా ఉంటాయి. అలా జరిగినప్పుడు మనం కొంతమంది ఆడవాళ్ళని చూస్తే ఉన్నట్టుండి సడెన్‌గా వాళ్ళకి పూనకాలు వస్తున్నట్టు చేయడము, వేపాకులు ఇవ్వడము, వాళ్ళని ఇలా శాంతి చేయడము ఇవన్నీ చూస్తా ఉంటాం కదా! ఇది ఎక్కువగా సినిమాల్లో చూస్తాము. అంతేకాకుండా బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా గమనించడం జరుగుతది. నిజంగా పూనకాలు ఉంటాయా గురుగారు? ఉంటాయి నాన్న. ఆ! ఇదేంటంటే కొంతమందికి ఈ ఎనర్జీని తొందరగా స్వీకరించే లక్షణం ఉంటుంది కొంతమంది మనసుకి. హ్మ్. అక్కడికి వెళ్ళేసరికి హ్మ్. ఆ మేళాలు, హ్మ్. ఆ సౌండ్లు, హ్మ్. ఆ వాతావరణం హ్మ్. ఇవన్నీ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి ఏమవుతుందంటే హ్మ్. వాళ్ళ యొక్క ఆత్మ ఉప్పొంగుతుంది. హుహు. ఉప్పొంగి వీళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోయి హ్మ్. అక్కడ అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు. హుహు. అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు. హ్మ్. ఆ కొంచెంసేపు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అమ్మవారి ఆరా ఎనర్జీని వీళ్ళ అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకున్నంతసేపు అలా ఉద్రేకంతో అలా ఉండిపోతారు. ఆహా! ఆ ఆరాని ఆ అమ్మవారి ఆ పాజిటివ్ ఎనర్జీని కోల్పోగానే మళ్ళీ సామాన్యంగా అయిపోతారు. హుహు. దాన్ని మూఢభక్తి అంటారు. భక్తులు కూడా 3 రకాలు భక్తి కూడా. దాన్ని మూఢభక్తి అంటారు. హుహు. ఇప్పుడు అధమం అది. అధమం. హుహు. ఇప్పుడు మనం షోడశోపచారాలతో చేసే పూజ మధ్యమం, హుహు. ధ్యానం ఉత్తమం. హుహు. అందుకనే ఇప్పుడు ధ్యానం, క్రియాయోగ ఇవి అంటాయి కదా. ధ్యానం అనేది ఉత్తమమైన మార్గం. శ్రీకృష్ణుడు వారు చెప్పింది అదే భగవద్గీతలో. ధ్యానం అనేది ఉత్తమమైన మార్గం. మనం విగ్రహం లేకపోతే నిగ్రహంగా ఉండలేము కనుక దేవాలయాల్లో మనం విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటాం. భగవంతుని ప్రకృతిలో అన్ని చోట్ల చూడలేము కనుక ఒక చోట చూసుకోవడానికి అలా పెట్టుకొని మనం ఇక్కడ మనం భగవంతుని షోడశోపచారాలతో పూజ చేసి మనం నిగ్రహంగా ఉండగలుగుతాం. ఇది రెండవ మార్గం మధ్యమం. ఈ పూనకాలు ఇవన్నీ రావటం అధమం. భక్తి స్థాయిలో ఇది 3 రకాలు. అది 3వ స్థాయి భక్తి కనుక అది వస్తుంది, అది సహజం. అది రియల్ గా ఉంది ఉన్నది. అంటే దాని వాళ్ళ అలా భావన ప్రేరేపణ పొందుతారు నాన్న. ఆ అడావుడికి అలా ప్రేరేపణ పొందుతారు. ప్రేరేపణ పొంది వాళ్ళు ఆ కొంచెంసేపు ఆ లోకంలో ఉంటారు. చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోతారు. అది దిగిపోగానే మామూలైపోతారు. అంటే దాని అర్థం అమ్మవారు వీళ్ళ లోపలికి వచ్చి ఉండడం అట్లా ఏముండదు కాదు. కొంతమంది వీళ్ళ ఆవాహన అనుభూతి పొందటం, వీళ్ళు అనుభూతి చెందుతారు. ఇప్పుడు సినిమా చూస్తాం నాన్న, వాడు నవ్వుతుంటే మనం నవ్వుతాం. వాడు ఎమోషనల్గా ఫీల్ చేయి ఎవరైనా అక్కడ ఏడుస్తుంటే బాగా పాత్ర బాగా పండితే ఆటోమేటిక్గా మన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒక్కో సందర్భంలో ఏదో ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు అక్కడ కొట్టేవాడి కంటే ముందు మనమే వాడిని కొట్టాలనే ఫీలింగ్ లోనవుతాం. అది నిజం కాదనే విషయం నీకు తెలుసుగా. నువ్వేగా టికెట్ తీసుకొని వెళ్ళింది సినిమా హాల్లోకి, నిజం కాదనే విషయం తెలుసుగా. అక్కడ కాదు కళ్ళ మీద ఉన్న దృశ్యం నీ మనసును రంజింపచేసింది. అదేవిధంగా వీళ్ళకి అమ్మవారి సన్నిధిలో వెళ్ళినప్పుడు వీళ్ళు మనసు అలా ఉప్పొంగి అలా రంజింపబడి అలా ప్రవర్తిస్తారు. అది ఆ ఉప్పొంగి రంజింపిన తర్వాత ఆ ఆవేశం తగ్గిపోగానే మళ్ళీ కామన్ అయిపోతారు.
ఓకే ఓకే. అది మనలోని భావాన్ని వికారం చెందటం అంటారు. అది సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో అమ్మవారు రాగానే ఊరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఇలా చెప్తా ఉంటే నేను అలాగా ఉంటది అని అదే నాన్న, వీళ్ళు అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి తెలియకుండా కొన్ని విషయాలు చెప్తారు. ఆ చెప్పిన విషయాలకు వీళ్ళకి సంబంధం లేదు. ఓకేనా? ఖచ్చితంగా వీళ్ళు కాస్మోటిక్ ఎనర్జీతో మాట్లాడిన విషయాలు అవి. బయట అమ్మవారు బయట ఆరాతో ప్రకృతితో మమేకమై మాట్లాడిన మాటలే కదా. దానికి మనం ఏం పెట్టుకుంటాం, అమ్మవారు పూనిందనే పేరు పెట్టుకున్నాం. ఓకేనా? అది దైవశక్తి వాళ్ళని ఆవాహన చేయటం, వీళ్ళు అలా ఆవాహన అనుభూతిని పొందటం. అది గురుగారి ఈ డబ్బు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరగాలి అని అంటే అసలు ఏ అమ్మవారిని పూజించాలి గురుగారు? లక్ష్మి, ఆమె ఉద్రేక దేవత. లక్ష్మి ఆమె స్వచ్ఛత కలిగినటువంటి దేవత. మనం లక్ష్మీదేవి నిలబడాలంటే ముందు ఆమెను గౌరవించడం నేర్చుకోవాలి. ధనం లేకుండా ఏమీ జరగదు. పూర్వకాలం నుంచి కూడా రాజులు కూడా ప్రజల దగ్గర పన్నులు వేసి వసూలు చేసి ధనాగారాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకు? కరువు కాలంలో ప్రజలను ఆదుకోవటానికి. ధనం మూలం ఇదం జగత్. ముందు నువ్వు డబ్బును గౌరవించడం నేర్చుకో. వచ్చిన డబ్బుని ఎలా పొదుపు చేయాలో నేర్చుకో. ఎలా ఖర్చు పెట్టాలో కాదు, ఖర్చు పెట్టడం అందరూ నేర్పుతారు, అసలు నేర్పాల్సిన అవసరం కూడా లేదు. డబ్బుని ఎలా పొదుపు చేయాలో నేర్చుకో. నీకు 10 రూపాయల ఆదాయం వస్తే ఖచ్చితంగా అందులో 25% ఒక మూలధనం కింద పక్కనేయాలి. అంటే ఇంకొక 25% నీకు ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టుకోవాలి. అంటే నీకు ఈ పని రేపు దొరకపోతే ఏమ్మా, రేపు బ్రతకడానికి ఉండాలి కదా. పెద్దలు అంటారు 6 నెలలు బతిని పెట్టుకొని మగాడు ఇంట్లో సంసారాన్ని చూసుకోవాలి. అంటే 6 నెలల పాటు ఏ పని లేకపోయినా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే విధంగా నీకు ఒక మూలధనం ఉండాలి. అదేవిధంగా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఖర్చు చేయకుండా డబ్బును కొంత తీసి దాచిపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సేవింగ్స్లో పెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్ వేరు, సేవింగ్స్ వేరు. ఈ 2 డివైడ్ చేసిన తర్వాత మిగిలిన 50%లోనే నువ్వు నిత్య అవసరాలు చేసుకోవాలి. అప్పుడు ఒక 6 నెలల తర్వాత నీకు ఉద్యోగం పోయిందనుకున్నావు, ఒక 2 నెలలు ఉద్యోగం దొరకలేదు, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? నీకు ఆల్రెడీ 6 నెలలకి ఎమర్జెన్సీ ఫండ్ ఉందిగా, అవునా? ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నావు, నువ్వు అప్పుడు లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నీ ఉద్యోగం వచ్చిన కాడ నుంచి ఒక 25% పక్కన దాచిపెడుతున్నావు కదా, ఆ డబ్బు పెట్టి ఉద్యోగం కొనుక్కో, ఆ ఇల్లు కొనుక్కో. ఈఎంఐలు పెట్టి ఏమీ చేయొద్దు. ఇది ఎవ్రీ మంత్ వాడు నెలమాసికం పెండాకుడు పెట్టుకున్నట్టే. వీడు తిన్నా తినకపోయినా ఈఎంఐ కట్టాలి. కనుక అప్పు చేసి కొన్న వస్తువు, అవసరం కోసం మన దగ్గరికి చేరిన మనిషి, ఈ 2 మనవి కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అప్పు చేసుకున్న వస్తువు మనకి ఎప్పుడు మంద కాదు. నువ్వు అప్పు చేసి కొంటావు, ఒక ఏసీ కొంటావు, దాన్ని తీర్చేసరికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల లోపల ఇది పాతదైపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త మోడల్ ఇంకోటి వస్తుంది. ఏం చేస్తావు? మళ్ళీ దీన్ని మారిస్తే మళ్ళీ ఈఎంఐ, ఎవ్రీ మంత్ మాసికం, జీవితకాలం. ఓకేనా? కనుక కొంచెం ఆలస్యమైన అమ్మ, ఈఎంఐల బారిన పడకండి. మీకు ఉన్న రూపాయిని దాచుకోవడం నేర్చుకోండి. ఖర్చు పెట్టడం కాదు, ముందు దాచుకోవడం నేర్చుకోండి. దాచుకోవడం నేర్చుకున్న వాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోయినట్టు, ఒకని దేహాన్ని అడిగినట్టు ఎక్కడా కూడా లేదు. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా స్థలం వస్తే కొనుక్కో, లేకపోతే బంగారం కొనుక్కో. నీకు సంవత్సరం తర్వాత నీకు 50,000 అవసరమైనాయి, నీ బంగారాన్ని బ్యాంకులో పెట్టుకో, తీసుకొచ్చి నువ్వు వాడుకో. ఇది అసలు చాణక్యుడు చెప్పినటువంటి ఆర్థిక సూత్రం. నేను చెప్పింది మీకు, ఇది నాది కాదు, చాణక్యుడు చెప్పినటువంటి ఆర్థిక సూత్రం. మనకు అప్పు మనమే ఇచ్చుకోవాలంటాడు. మనం దాచుకున్న డబ్బులో నుంచి మనం అప్పు కింద తీసుకొని మళ్ళీ అప్పు తిరిగి కట్టుకోవాలి. మళ్ళీ మన డబ్బు మనకు అక్కడ ఉంటుంది. అంతేగాని ఎదటి వాళ్ళ దగ్గర చేయి చాపటం కాదు. కనుక ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర కాలంలో ఏదైనా అప్పు చేసినా, అత్యవసర కాలం ఏదైనా అప్పు చేసినా అది నీ ప్రాణం మీదకు ఉండే విధంగా చేయొద్దు. నువ్వు 3 నెలలకు కడతాను అనుకుంటే, అప్పు తీర్చగలను అనుకుంటే, వాడికి సంవత్సరం గడువు చెప్పు. ఈ సంవత్సరం లోపల కట్టు, నీకు 3 నెలల డబ్బులు వస్తాయిగా, రాగానే కట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ శుక్రవారం అంటారు లక్ష్మీ పూజకి, గురువారం లక్ష్మీ పూజ చేయాలి. ఇంట్లో అప్పులు ఏమైనా ఎక్కువగా ఉన్నవాళ్ళు
పసుపు పచ్చని తీపి పదార్థాలు, లడ్డూలు కానీ, బెల్లంతో చేసినటువంటి పొంగలి కానీ అమ్మవారికి నివేదన చేసి చిన్నపిల్లలకు పంచాలి. ఏమ్మా, చిన్నపిల్లలకు పంచాలి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు తులసి మాల తెచ్చుకొని ఇప్పుడు మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని రోజుకు 108 జపం చేసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ. మాంసాహారం తీసుకున్న రోజు ఉదయం మాంసాహారం తీసుకుంటే ఆ రోజు సాయంత్రం జపం చేయకూడదు. నువ్వు ఉదయం అయితే చేసుకోవచ్చు. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఇది త్రిశక్తి మంత్రం. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఈ మంత్రానికి ఎటువంటి కరన్యాస అంగన్యాసాలు ఏమి ఉండవు, ఎటువంటి ధ్యానం అలాంటిది ఏమి ఉండదు. మంత్రం అలాగే చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఆడకూతురు మాత్రం సృష్టి ధర్మం 5 రోజులు ఇబ్బంది ఉంటుంది కనుకమ్మ ఆ 5 రోజులు చేయకూడదు, 6 రోజుల నుంచి చేసుకోవచ్చు. అది తల్లి శుభం. ఖచ్చితంగా గురుగారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నప్పుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇలా ఓన్లీ పూజలు చెప్తారు అనుకున్నా. కాకపోతే మీరు సేవింగ్స్ అని చెప్పేసి, ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి ప్రాక్టికల్గా చెప్పి, అదే విధంగా ఇలా మనం పూజ చేసుకుంటే కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నలన్నీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటి క్వశ్చన్స్ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు వశీకరణ, చేతబడి, ఏమంటారు ఆకర్షణ, ఇవన్నీ పదాలు విన్నప్పుడు వీటికి నాకున్న మీనింగ్ కానీ, నాకు తెలిసిన మీనింగ్ కానీ, అర్థాలు కానీ కంప్లీట్గా వేరు. కానీ మీతో మాట్లాడిన తర్వాత మనకి ఇంత పూర్వంలో ఇంత సబ్జెక్ట్ ఉంది, ఒక్కొక్క దానికి ఇంత అర్థం ఉంది, ఇది ఎవరు నేర్చుకోవాలి, గురువు దగ్గర నుంచి నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం. ఒకప్పుడున్న భయం ఇప్పుడు అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే సరైన చేతిలో ఉన్నప్పుడు ఇవి భయపడాల్సినవి కావు అని. ఎప్పుడైతే ఏదైనా కూడా ప్రపంచంలో చెడు చేతులకు వెళ్తే అది ఎంత చిన్నదైనా పెద్దదైనా భయపడాల్సిందే. అలాగే ఇవి కూడా భయపడాల్సినవి కావు. సరైన చేతిలో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రాముఖ్యత, మంచి చేయడానికి ఏ విధంగా వాడచ్చో కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీతో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. శుభం తల్లి.